జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక అద్భుతమైన ఒక మంచి జబర్దస్త్ ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి న్యూస్ ఎన్ని ఛానల్స్లో వచ్చింది, సరే ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, ఏ ఛానల్స్లో వచ్చిందో ఏ ఛానల్స్లో రాలేదో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం ఒక అద్భుతమైన న్యూస్. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే 11 సంవత్సరాలు సరిగ్గా నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 11 సంవత్సరాలు అయితే పూర్తి అయిపోయింది. ఈ 11 సంవత్సరాలలో మన దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని, సంక్షేమ పథకాలను మీరంతా కూడా చూస్తూనే ఉన్నారు. మిగతా సూడో సెక్యులర్ ప్రభుత్వాల మాదిరిగా ఏవో 4 అడుగుతున్న సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మోడీ గారు చేతులు దులుపుకోవడంలే. అర్థమవుతుందా? సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేసి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించేలా చేస్తా ముందుకైతే తీసుకుపోతున్నారు. సరే, ఒకసారి మీరే ఆలోచించండి. 2014 ముందు నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించక ముందు మన భారతదేశంలో అభివృద్ధి ఏ స్థాయిలో ఉండింది, ఇప్పుడు ఏ విధంగా ఉండదో మీ మనసును మీరే ఒకసారి ప్రశ్నించుకోండి. సరే, మూర్ఖులు ఎలాగూ ఒప్పుకోరు. ఎందుకంటే మనం ఎంత అభివృద్ధి చేసినా కూడా ఈ పచ్చ కామెరలు వచ్చేవాడికి లోకమంతా పచ్చగా కనపడినట్టు ఈ డెకాయిట్ గాళ్లను, డెకాయిట్ పార్టీలను అభిమానించే వాళ్ళు ఎలాగూ మోడీ చేసేటటువంటి అభివృద్ధిని వాళ్ళు ఒప్పుకోరు. మనలాంటి వాళ్ళన్నా ఒప్పుకోవాలి కదా, మనమన్నా నిశ్చితంగా గమనించాలి కదా, అవునా కాదా? సరే, ఇక రక్షణ రంగ విషయానికి వద్దాం. 2014లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక 4 డిఫెన్స్ ప్రాజెక్టులను అత్యంత రహస్యంగా ప్రారంభించి వాటిని ఇప్పటికే పూర్తి చేశారు. ఆయా ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతనో లేక చివరి దశలో ఉన్నప్పుడు ఆ రహస్య ప్రాజెక్టుల గురించి కేంద్ర ప్రభుత్వం ప్రజలకైతే తెలియజేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలను మన మోడీ ప్రభుత్వం బయట ప్రపంచానికి తెలియజేసింది. ఆ ప్రాజెక్టు పేరే ప్రాజెక్ట్ విష్ణు. అర్థమవుతుందా? ఏం పేరు? ప్రాజెక్ట్ విష్ణు. అసలు ఈ ప్రాజెక్టు విష్ణు అంటే ఏంటో తెలుసుకుందాం, ఓకేనా? ఈ ప్రాజెక్టు విష్ణును 2019 జూన్ నెలలో మన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అత్యంత రహస్యంగా ఈ ప్రాజెక్టును మన దేశానికి చెందినటువంటి DRDOకి చెందినటువంటి ఒక రహస్య పరిశోధనాశాలలో దీన్ని ప్రారంభించారనమాట. ఈ ప్రాజెక్టును మానిటరింగ్ చేసే అధికారం ఇద్దరికే ఉంటుంది. ఒకరు వచ్చేసి మన దేశ ప్రధాని మోడీ గారు, రెండవది వచ్చేసి మన దేశ జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోవల్ గారు. ఈ ఇద్దరి పర్యవేక్షణలోనే ఈ ప్రాజెక్టు విష్ణు అయితే నిర్వహించబడింది అనమాట. అర్థమైందా? ఇక ఈ ప్రాజెక్టు విష్ణులో అసలు ఏం తయారు చేసినారో తెలుసుకుందాం. మనం ఇప్పటి వరకు రష్యాతోనో లేక ఇజ్రాయెల్తోనో కలిసి ఈ క్రూయిజ్ మిసైల్స్ అయితే తయారు చేసినాం, అవునా కదా? సరే, ఉదాహరణకు ఈ బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్ ఉంది కదా, దీన్ని మనము రష్యాతో కలిసి తయారు చేసినాం. కానీ ప్రతిసారి ఈ విధంగా ఇతర దేశాలపైన ఆధారపడి బతకలేం కదా. మనకంటూ మనము ఈ స్వయం ప్రతిపత్తిని అయితే సాధించుకోవాలా. ఆ ఉద్దేశంతోనే మోడీ గారు మేక్ ఇన్ ఇండియా, అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్ను అయితే ప్రారంభించారనమాట. అందుకే అత్యంత అధునాతనమైనటువంటి హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ను తయారు చేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం సంకల్పించింది. అర్థమైందా? ఇందులో భాగంగానే మనము ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ తయారీను 2019లో రహస్యంగా ప్రారంభించాం. దీనినే షార్ట్ కట్లో ETLDHCM అని కూడా అంటారనమాట. ఈ ప్రాజెక్టుకు ప్రాజెక్ట్ విష్ణు అని చెప్పేసి పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ అయితే పూర్తి అయిపోయింది. మన భారత ప్రభుత్వం విజయవంతంగా ఈ ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అయితే తయారు చేసింది. ఇకపోతే మనం తయారు చేసేటువంటి ఈ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ వేగం ఎంతో తెలిసినా ఏకంగా 11,000 కిలోమీటర్లు. ఇది 2,000 డిగ్రీల వేడిలోనైనా కూడా ప్రయాణించగలుగుతుంది. ఈ హైపర్సోనిక్ మిసైల్ మన బ్రహ్మోస్ మిసైల్ కంటే 3 రెట్లు శక్తివంతమైందంట. ఇప్పటికే ఈ బ్రహ్మోస్ మిసైల్ను తలదన్నే మిసైల్ ప్రపంచంలో మరొకటి లేదని చెప్పుకుంటా ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఈ బ్రహ్మోస్నే తలదన్నే మిసైల్ను మనం ఇప్పుడు అభివృద్ధి చేసుకోగలిగినాం. ఇక ఈ ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ ఈ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ 2,000 కిలోల ఈ పేలుడు పదార్థాలను తీసుకొని పోగలుగుతుంది. అర్థమైందా? ఈ హైపర్సోనిక్ మిసైల్ అటు సాంప్రదాయ పేలుడు పదార్థాలను, మందుగుండును, ఇటు న్యూక్లియర్ వార్ హెడ్లను కూడా మోసుకొని పోగలుగుతుంది. అంతేకాదు, ఈ హైపర్సోనిక్ మిసైల్ శత్రువు మీద దాడి చేస్తుందని చెప్పేసి శత్రువుకు తెలిసే లోపే శత్రు పని ఖతం, అయిపోతుంది. ఇంకేలా అయిపోయినట్టే. ఇక్కడ మరొక పిచ్చెక్కించే విషయం ఏందయ్యా అంటే ఈ హైపర్సోనిక్ మిసైల్ పూర్తిగా స్టెల్త్ ఫీచర్స్ అయితే కలిగి ఉంటుంది అనమాట. అంటే ASCA రాడార్లు కూడా ఈ స్టెల్త్ హైపర్సోనిక్ మిసైల్స్ ను కనిపెట్టలేవు.
అంటే ఎవరు కనిపెట్టలేరు, ఏ రాడార్లు కూడా కనిపెట్టలేవు. ఇకపోతే ఈ హైపర్సోనిక్ మిసైల్ రేంజ్ ఏకంగా 1100 కిలోమీటర్లు. అంటే చైనాలోని ఈ వెస్టర్న్ కమాండ్ అంటే మన దేశానికి దగ్గరలో ఉన్నటువంటి అన్ని చైనీస్ మిలిటరీ బేస్లు, అదేవిధంగా ఎయిర్ బేస్లు మన హైపర్సోనిక్ మిసైల్ రేంజ్లకే వస్తాయన్నమాట. ఇక ఈ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి కావడంతో ఇప్పుడు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం బయట ప్రపంచానికి అయితే తెలియజెప్పింది. అదయ్యా విషయమా? మనము ఒకప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చిన్న చిన్న వాటి కోసం కూడా పక్క దేశాల మీద ఆధారపడతా ఉన్నాం. అలాంటిది ఈరోజు ప్రపంచానికి ధీటుగా ఏ దేశానికి కూడా తీసిపోకుండా మనం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఎన్నో అత్యున్నతమైనటువంటి ఆయుధాలను మనం స్వదేశీయంగానే తయారు చేసుకోగలుగుతున్నాం. అందున ఏంటంటే ఆయా మిసైళ్లకు మనకు తగ్గట్టుగా ఆయా ఆయుధాలు కూడా ఇప్పుడు ఈ బ్రహ్మోస్ మిసైల్స్ అని చెప్పేసి, అదేవిధంగా విష్ణు అని చెప్పేసి, ఇట్లా మన సాంప్రదాయానికి మన పురాణాలకు సంబంధించిన పేర్లే పెడతారు. మన భారతీయతను కూడా జోడిస్తా అట్లాంటి అద్భుతమైన పేర్లు పెడతారు. ఇదంతా మనకు భారతీయులుగా గర్వకారణమా లేదా? ఒకసారి చెప్పండి, మీరే ఆలోచించండి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.